సో ఇక్కడ మోడల్ అయితే ఇక్కడ పెట్టిరు అనమాట. సో చూసుకోవచ్చు మన వినాయక్. వెల్కమ్ టు ప్లానెట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఒక స్పెషల్ వీడియో అనమాట. సో ఏందంటారా, సో ఈ రోజు ఏంటంటే నేను ఖైరతాబాద్ వినాయకుని దగ్గర వచ్చేసిన అనమాట. ఈ రోజు అయితే మీకు ఖైరతాబాద్ గణపతి ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది, నిర్మాణం ఎట్లా నడుస్తుంది అని చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఎక్కడున్నా అనుకుంటారా, ఒకసారి చూసుకోండి ఆడ. సో సో నేనైతే ఇప్పుడు ఖైరతాబాద్ లో ఉన్నా అనమాట. మన ఖైరతాబాద్ గణేశుని దగ్గరనే ఉన్నా. ఇప్పుడైతే మాక్సిమం ప్రిపరేషన్ అయితే నడుస్తుంది. ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని ఒక వీడియో తీసుకుందామని వచ్చినా అనమాట ఇక్కడ. సో నేనైతే ఇప్పుడు మీకు దగ్గర నుంచి తీసుకెళ్ళి చూపిస్తా ఒకసారి. చిలకం హలో గైస్, మీరు చూడొచ్చు మన ఖైరతాబాద్ గణేష్ అయితే మొత్తం ప్రిపేర్ అవుతుండు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 60% దాకా అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఒక మన సబ్స్క్రైబర్స్ కి వీడియో చూపించాలి, ఖైరతాబాద్ గణపతి ఎట్లుంటారు ఏముంటదని చూపించాలని ఇక్కడ వచ్చిన అనమాట. సో ఏంటంటే ఈసారి వినాయకుడు వచ్చేసి 70 feet అంట. సో బాగానే ఉంది. పోయినసారి అయితే 50 feet అట్లుండే, ఈసారి అయితే 70 feet దాకా ఉందంట వినాయకుడు. అమ్మ ఈసారి అయితే దగ్గర దాదాపు 8-7 feet ఎక్కువ ఉందన్నమాట లాస్ట్ ఇయర్ కన్నా. ఈసారి చూడబోతున్నాం ఎట్లుంటది మన వినాయకుని జోరు ఎట్లుంటది, హవా మొత్తం ఈసారి మనకు తెలవబోతుంది. సో గాయస్ నేనైతే వెయిట్ చేస్తున్నా మన ఖైరతాబాద్ గణపతి పండుగ ఎప్పుడు వస్తుందని. గణేశుని పండుగ కోసం అయితే చాలా వెయిటింగ్. ఇప్పుడైతే మరేంది గాయస్ చెప్పడం ఏంటంటే, నాకంటే చిన్నప్పటి నుంచి గణపతులు అంటే చాలా ఇష్టం. సో అందుకనే నేను ఇక్కడ వచ్చేసిన అనమాట. సో అందుకే ఒక వ్లాగ్ తీసుకుందామని మా ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చేసిన. రండి అది చేద్దా. సో నేను భవానీ, కెమెరామ్యాన్ జాబ్ క్లాటన్, ఇంకా ఆదిత్య అయితే 5 మంది వచ్చినాము. 4 members వచ్చినాము. మీకైతే ఒక వినాయకుని ఒక వీడియో మంచిగా చూపిస్తా. స్టాప్ చేసారా ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు ఒకసారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తా మన ఖైరతాబాద్ వినాయకుడిని. సో రండి చలో. ఫ్రెండ్స్ మన వినాయకుడు అయితే ఇదే. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ నడుస్తుంది మొత్తం. ఆల్మోస్ట్ 50-60% అయితే ప్రిపరేషన్ నడుస్తుంది వినాయకుంది. సో మీకు డిస్టర్బెన్స్ చాలా రావచ్చు గైస్, డిస్టర్బెన్స్ అయితే చాలా రావచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా వెహికల్స్ నడుస్తున్నాయి అనమాట. సో ఆ సౌండ్స్ వస్తున్నాయి, అడ్జస్ట్ చేసుకోండి మీరే, నేనేం చేయలేను. అయితే మీకు అనిపిస్తుంది కదా గైస్, ఇదైతే చందా సెక్షన్ అనమాట మన వినాయకుంది. సో ఎవరైతే భక్తులు ఇక్కడ వస్తారో దర్శనం చేసుకోనికే, మనం అందరం ఇక్కడ దర్శనం చేసుకుని వస్తాం కదా, చేస్తే చందా రాశి ఇక్కడ పోవచ్చు అనమాట. సో గైస్ ఇక్కడ నాకు అంత ఐడియా లేదు గాయస్. ఇక్కడ ఏ దేవతల విగ్రహం ఉందో నాకు అంత ఐడియా లేదు. సో నేను చెప్పలేకపోతున్నా. సో ఇక్కడైతే మన బాలరాముడు, ఏదైతే మన అయోధ్యలో మన రాముని మూర్తి ఉంది కదా, సో సేమ్ టు సేమ్ అలాంటి మూర్తి ఇక్కడ డ్రా చేస్తారు అనమాట. సో అదే మన బాలరాముడు ఇక్కడ. సో ఇక్కడైతే ఏముంది నాకు తెలియదు గాయస్, నాకు అంత ఐడియా కూడా లేదు. సో నేను చెప్పలేకపోతున్నా. సో కొంచెం రెడీ అయిపోయినాక మీకు చెప్తాను, ఓకేనా గైస్. సో మన వినాయకుడు అయితే ఇక్కడ టెంపుల్ మీకు ఇంకా ఎట్లా టెంపుల్ మనకు ఉన్నది తెలిసిందే. నెక్స్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మన వినాయకుడి పాదాలు కూడా ఎంత పెద్దగా ఉందో. సో నేను ఏమంటున్నా అంటే, నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి పిచ్చి. వినాయకుని పండుగ వస్తుందంటే కథం, నేనైతే వినాయకుని దగ్గరనే పొద్దున్న నుంచి సాయంత్రం
స్కూల్ డుమ్మా, కాలేజ్ డుమ్మా, అన్ని డుమ్మా. సో నేనైతే వినాయకుని దగ్గరని, సో అందుకనే వినాయకుడు అంటే అంత పిచ్చి నాకు. సో ఒక వ్లాగ్ తీసుకుందామని అయితే ఇక్కడ వచ్చిన. సో సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, విగ్రహాలు అయితే ఇంకా రెడీ అవుతున్నాయి. సో ఈ సైడ్ ఏమైతుందో మనకు తెలియదు. సో ఇంకా ప్రిపరేషన్ నడుస్తుంది అనమాట. సో ఇంకా కాలేదు అది ప్రిపరేషన్. అది అయిపోయినాక నేను డైరెక్ట్ వీడియో డౌన్లోడ్ చేసుకొని మీకు చూపిస్తా. సో ఇంకా అది ప్రిపరేషన్ కాలేదన్నమాట. సో గాయస్ ఒకసారి మన గణపతిని ముడుతున్నా. ఫస్ట్ టైం ఖైరతాబాద్ గణపతిని అయితే టచ్ చేసిన గాయస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పాను కదా నాకు విగ్రహం ఎట్లుంటుందో ఏముంటుందో తెలియదని. సో ఇక్కడ మోడల్ అయితే ఇక్కడ పెట్టిరు అనమాట. సో చూసుకోవచ్చు మన వినాయకుడి డిజైన్ అయితే ఎలా ఉంటుంది ఏముంటుందని. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనకు శ్రీరాముడు, నెక్స్ట్ మన పార్వతి మాత, దాని తర్వాత చెప్పిన కదా బాలరాముడు విగ్రహం ఉందని. సో బాలరాముడు విగ్రహం ఉంది. సో గైస్ శ్రీరాముడు కాదు, నేను సారీ మర్చిపోయి ఏదో ఒకటి చెప్పేసిన. శ్రీరాముడు కాదు, విష్ణుదేవుడు అనమాట. సో ఇక్కడనేమో శంకరుడు, ఇక్కడనేమో పార్వతి మాత. సో ఈసారి వినాయకుడు అయితే మన వినాయకుడి డిజైన్ అయితే ఇట్లుంటుంది గైస్. చూసుకోవచ్చు, చూస్తేనే మొత్తం పెద్దరెళ్ళిపోతుంది కదా. 70 feet అంటే అది నార్మల్ విషయం కాదు. సో ఇదే గైస్ మన వీడియో అయితే. మీకు కావాలంటే ఒకసారి దూరం నుంచి చూపిస్తా ఎలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అని, దాని తర్వాత మీతో మాట్లాడతా. సో గైస్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. వీడియో ఒకవేళ నచ్చితే లైక్ కూడా వేసుకోండి, సరేనా? తర్వాత మన వినాయకుని పండుగ వచ్చినాక, వినాయకుడు కూర్చున్నాక దాని కూడా ఒక మంచి క్లిప్ తీసి మీకు పంపుతాను అనమాట. సో అప్పటి వరకు బాయ్.